పాలీజెనిక్ ఇన్హెరిటెన్స్. దీనినే క్వాంటిటేటివ్ ఇన్హెరిటెన్స్ అంటున్నాను. పాలీజెనిక్ పేర్లోనే ఉంది, ఎక్కువ జీన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక క్యారెక్టర్ని చాలా జీన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అని చెప్తాను. ఓకేనా? క్యుములేటివ్ ఎఫెక్ట్ ఆఫ్ 2 or more జీన్స్ ఆన్ సింగిల్ ఫీనోటైప్ క్యారెక్టర్. అంటే ఒక క్యారెక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మెనీ జీన్స్ ఉంటాయి అని చెప్తారు. అంటే 2 or more జీన్స్ అనేవి ఒక క్యారెక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అని చెప్తున్నాను. ఇందాక ప్లియోట్రోపీలో అయితే కనుక సింగిల్ జీనే మెనీ క్యారెక్టర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్తున్నాం, మోర్ దాన్ 1 క్యారెక్టర్ని. ఇక్కడేం చెప్తున్నాం, ఇవి ఏది ఎక్కువ జీన్స్ కలిసేసి అంటే 2 or more జీన్స్ అనేవి సింగిల్ క్యారెక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్తున్నాను. పాలీజెనిక్ ఇన్హెరిటెన్స్లో పేరులోనే ఉంది పాలీజెనిక్. ఓకేనా? క్వాంటిటేటివ్, క్వాంటిటీ అంటే ఎక్కువ, నంబర్ ఎక్కువ అన్న క్వాంటిటేటివ్. ఎగ్జాంపుల్స్ ఏం చెప్తున్నాం అంటే స్కిన్ కలర్ అండ్ హైట్. స్కిన్ కలరు, హైట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటంటే పాలీజెనిక్ పాలీజెన్స్ అంటే మెనీ జీన్స్ కలిసేసి ఒక స్కిన్ కలర్ అనేది ఒక క్యారెక్టర్ని అంటే స్కిన్ కలర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మెనీ జీన్స్ ఉంటాయి అని చెప్తున్నారు, మోర్ దాన్ 2 జీన్స్. ఓకేనా? 2 or more. తర్వాత ఇంటెలిజెన్స్ను కూడా ఇదే చెప్తున్నాను, మెనీ జీన్స్ ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్తున్నాను. తర్వాత పౌల్ట్రీలోకి వచ్చేసరికి ఎగ్ సైజు కానీ నంబర్ ఆఫ్ ఎగ్ అంటే లేయింగ్ కెపాసిటీ కానీ బర్డ్స్కి అంటే కోల్డ్ కానీ వీటికి కానీ ఎగ్ లేయింగ్ కెపాసిటీ కానీ దేని మీద డిపెండ్ అవుతుందంటే పాలీజెనిక్ ఇన్హెరిటెన్స్ మీద డిపెండ్ అవుతుందని చెప్తారు. తర్వాత క్యాటిల్స్లోకి వచ్చేసరికి మిల్క్ ఈల్డింగ్ కానీ లేదా మీట్ ఈల్డింగ్ కానీ ఈ రెండు కూడా దేని మీద డిపెండ్ అవుతుందంటే ఈ రెండింటిని కంట్రోల్ చేసిందంటే మెనీ జీన్స్ ఏం చేస్తుందంటే మిల్క్ను కానీ లేకపోతే మీట్ ఈల్డ్ని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అని చెప్తున్నాను క్యాటిల్స్లోకి వచ్చేసరికి. ఇవి ఎగ్జాంపుల్స్ పాలీజెనెటిక్ ఇన్హెరిటెన్స్కి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే స్కిన్ కలర్, హైట్, ఇంటెలిజెన్స్. అదే పౌల్ట్రీలో వచ్చేసరికి ఎగ్ సైజు, నంబర్ ఆఫ్ ఎగ్ లేయింగ్ కెపాసిటీ. తర్వాత క్యాటిల్స్లోకి వచ్చేసరికి మిల్క్ కానీ లేదా మీట్ ఈల్డ్ కానీ దేని మీద డిపెండ్ అవుతుందంటే పాలీజెన్స్, మెనీ జీన్స్ మీద డిపెండ్ అవుతుంది. స్కిన్ కలర్ ఒక ఎగ్జాంపుల్ గురించి చెప్పుకున్నాను. స్కిన్ కలర్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే మెలనిన్ వల్ల స్కిన్ కలర్ అనేది వస్తుందన్న. ఇక్కడ మెలనిన్ ఈజ్ సింథసైజ్డ్ బై 3 జీన్స్. మెలనిన్ ని సింథసైజ్ చేసేది ఏమంటే కనుక 3 జీన్స్ ఉంటున్నాయి అని చెప్తున్నాను. అదేంటంటే ఏబిసి జీన్స్ గురించి చెప్తున్నాను. ఈ ఏబిసి 3 కూడా డామినెంట్ అని చెప్తున్నాను, డామినెంట్ అలెల్స్ అని చెప్తున్నారు. ఈ 3 కూడా ఏ అనేది ఒక అలెల్, బి అనేది ఒక అలెల్, సి అనేది ఒక అలెల్. ఈ 3 అలెల్స్ కూడా డామినెంట్ అని చెప్తున్నాను. అంటే మనకి మెలనిన్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఈ 3 జీన్స్ ఇన్వాల్వ్ అవ్వాలి. ఈ 3 జీన్స్ కూడా డామినెంట్ జీన్స్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే పేరెంట్స్ని ఎవరిని తీసుకుంటున్నామంటే వెరీ డార్క్ కలర్గా ఉండే పేరెంట్స్ని, వైట్ కలర్గా ఉండే పేరెంట్స్ని తీసుకుంటున్నాం. వీళ్ళిద్దరి మధ్య క్రాసింగ్ చేస్తున్నాం. వీళ్ళలో ఉండే జీన్స్ ఏంటంటే ఏబిసి డామినెంట్ అని చెప్పుకున్నాం కదా, ఏఏ బిబి సిసి. ఓకేనా? వీళ్ళు ఏంటంటే బ్లాక్ కలర్, వెరీ డార్క్ అని చెప్తున్నాం. వీళ్ళు ఏంటంటే నీగ్రోస్ని తీసుకున్నాం. వీళ్ళతో పాటుగా కకేషియన్ పాపులేషన్, వీళ్ళు ఏంటంటే వైట్ కలర్లో ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య క్రాసింగ్ చేస్తున్నాం. ఓకేనా? వీళ్ళు పేరెంట్స్, వీళ్ళిద్దరు పేరెంట్స్ అన్న. వైట్ కలర్ నీగ్రోస్ ఒకరు, కకేషియన్ పాపులేషన్ ఒకరు. కకేషియన్ పాపులేషన్ వాళ్ళు వైట్ కలర్లో ఉంటారు, బాగా వైట్ కలర్. వీళ్ళిద్దరి మధ్య క్రాసింగ్ చేస్తున్నాం. వీళ్ళ నుంచి వచ్చే గ్యామెట్స్, నీగ్రోస్ నుంచి వచ్చే గ్యామెట్స్ ఏంటంటే క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. కకేషియన్ పాపులేషన్ నుంచి వచ్చే వీళ్ళ గ్యామెట్స్ ఏంటంటే ఏబిసి, స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి. ఈ రెండింటిని ఫ్యూజ్ అవటం వల్ల అంటే రెండింటి మధ్య మీటింగ్ జరగటం వల్ల మనకి ఏమొస్తుందంటే వచ్చే F1 జనరేషన్. ఇది F1 జనరేషన్ అన్న పేరెంట్స్ నుంచి ఫస్ట్ వచ్చేది ఏంటంటే F1 జనరేషన్. మనం చెప్పుకునేది వచ్చే జనరేషన్ F1 జనరేషన్ అంటాం. ఓకేనా? పేరెంట్స్ నుంచి గ్యామెట్స్ వస్తున్నాయి, గ్యామెట్స్ ఫ్యూజ్ అవటం వల్ల వచ్చే జనరేషన్ ఏంటంటే F1 జనరేషన్ అని చెప్తున్నాం. వీళ్ళు ఎలా ఉన్నారంటే ఇంటర్మీడియట్ కలర్లో ఉన్నారు వీళ్ళు వచ్చిన వాళ్ళు. ఎందుకంటే ఒకళ్ళేమో బాగా బ్లాక్ కలర్, ఒకటేమో బాగా వైట్ కలర్.
వీళ్ళ మధ్య క్రాసింగ్ జరిగినప్పుడు వచ్చేవాళ్ళు ఏంటంటే ఇంటర్మీడియట్గా ఉంది కలర్ వీళ్ళది. వీళ్ళని ఏమంటామంటే ముల్లెట్టు అంటున్నాను. వీళ్ళని ఏమంటున్నాం అంటే ఇంటర్మీడియట్ కలర్ ఉన్న పర్సన్స్ని ఏమంటున్నాం అంటే ముల్లెట్టు అంటున్నాం. వీళ్ళని ముల్లెటోస్ అంటారు. ఓకేనా? అంటే నీగ్రోస్ కకేషియన్ పాపులేషన్ మధ్య బ్రీడింగ్ జరగటం వల్ల, అంటే మనకేంటంటే పాపులేషన్ జరగటం వల్ల వచ్చే జనరేషన్ ఏమంటుంటే ముల్లెటోస్ అంటాం. వీళ్ళు ఏంటంటే ఇంటర్మీడియట్ కలర్ ఉంటుంది వీళ్ళకి వచ్చే జీన్స్ కూడా ఏంటంటే ఏఏ, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, క్యాపిటల్ బి స్మాల్ బి, క్యాపిటల్ సి స్మాల్ సి. ఓకేనా? అది ఇప్పుడు ఈ F1 జనరేషన్స్ మధ్య క్రాసింగ్ చేసినప్పుడు, అంటే ఈ ముల్లెటోస్ మధ్య కాపులేషన్ జరిగినప్పుడు క్రాసింగ్ చేసినప్పుడు, అంటే F1 జనరేషన్ వీళ్ళు F1 జనరేషన్ కదా ముల్లెటోస్, వీళ్ళ మధ్య క్రాసింగ్ చేసినప్పుడు, అంటే ముల్లెట్స్ మధ్య క్రాసింగ్ చేసినప్పుడు మనకేమవుతుందంటే వీళ్ళన్న ఇది ఒక F1 జనరేషన్, ఇది ఒక F1 జనరేషన్. వీళ్ళ నుంచి వచ్చే గ్యామెట్స్ ఎన్ని వస్తున్నాయి అంటే మనకి 8 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ వస్తున్నాయి అన్న. ఇవి వీళ్ళ నుంచి వచ్చే గ్యామెట్స్ ఏంటంటే 8 టైప్స్ వస్తున్నాయి అన్న. ఇవి ఓకేనా, 8 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ వస్తున్నాయి. వీళ్ళ నుంచి 8 టైప్స్, వీళ్ళ నుంచి 8 టైప్స్. ఇది మేల్ అనుకున్నాం. మేల్ నుంచి అయితే కనుక 8 టైప్స్ ఆఫ్ స్పామ్స్ వస్తున్నాయి. ఫీమేల్ అనుకున్నాను. ఫీమేల్ నుంచి 8 టైప్స్ ఆఫ్ ఓవా వస్తున్నాయి. ఆ క్రాసింగ్కి సంబంధించిన ఫోటో నేను పెడతాను అన్నది. క్రాసింగ్ చేయటం వల్ల, అంటే వాళ్ళ మధ్య, అంటే వచ్చిన F2 జనరేషన్స్ మధ్య క్రాసింగ్ జరగటం వల్ల మనకి ఎవరెవరు వస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మొత్తం ఎన్నో 8 గ్యామెట్స్ కాబట్టి మనకి ఏమవుతుందంటే 64 పాపులేషన్ వస్తారు నన్ను. 64 ఇండివిజువల్స్ వస్తున్నారు. ఆ 64 ఇండివిజువల్స్లో ఎవరెవరు ఏ కలర్స్ వల్ల ఎంతెంత మంది ఉన్నారు అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే వెరీ లైట్ కలర్, వెరీ డార్క్ కలర్, వెరీ లైట్ కలర్ వాళ్ళు ఈ 64లో ఒక నంబర్ 1/64, వెరీ డార్క్ వాళ్ళు ఒక పర్సన్. వెరీ లైట్ వాళ్ళు ఒకళ్ళు, వెరీ డార్క్ వాళ్ళు ఒకళ్ళు. లైట్ కలర్ వాళ్ళు ఎంతమంది వస్తున్నారంటే 6 పర్సన్స్ వస్తున్నారు. 64లో 6 పర్సన్స్ లైట్ కలర్ వాళ్ళు వస్తున్నారు. డార్క్ కలర్ వాళ్ళు కూడా 6 మెంబర్స్ వస్తున్నారు. ఫెయిర్లీ లైట్ కలర్ వాళ్ళు ఎంతమంది వస్తున్నారంటే 15 మెంబర్స్ వస్తున్నారు. 64లో ఫెయిర్లీ లైట్ కలర్ ఎంతమంది అంటే 15 మెంబర్స్. ఫెయిర్లీ డార్క్ కలర్ ఎంతమంది అంటే కనుక 15 మెంబర్స్. రిమైనింగ్ 20 పర్సన్స్ ఎలా ఉన్నారంటే ఇంటర్మీడియట్ కలర్లో ఉన్నారు వీళ్ళు. ఓకేనా? ఇంటర్మీడియట్ కలర్లో ఉన్నారు. అంటే మొత్తం టోటల్గా ఎన్ని కలర్స్ వస్తున్నాయి అంటే 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ వల్ల వస్తున్నారు మనకి. ఓకేనా? వెరీ లైట్, ఫెయిర్లీ లైట్, ఇంటర్మీడియట్, ఫెయిర్లీ డార్క్, డార్క్, వెరీ డార్క్. అంటే 7 టైప్స్ ఆఫ్ మెంబర్స్ వస్తున్నారు నాన్న. వచ్చిన వాళ్ళు ఒక్కొక్క కలర్లో ఎంతమంది ఉంటున్నారు అనేది ఇది టేబుల్. ఓకేనా? సెక్స్ డిటర్మినేషన్. The development of gonads in the body is called sex determination. Development of secondary sexual character. Development of secondary sexual character is called sexual differentiation. Sex determination, sexual differentiation. Development of gonads in the body is called sex determination. Secondary sexual characters. The development of secondary sexual characters is called sexual differentiation. సెక్స్ డిటర్మినేషన్ అనేది బేస్డ్ మనకి దేనిలో ఐడెంటిఫై చేశారంటే ఇన్సెక్ట్లో ఐడెంటిఫై చేశారు నన్ను. ఇన్సెక్ట్స్లో రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఈ సెక్స్ డిటర్మినేషన్ గురించి ఐడెంటిఫై చేశారు. సెక్స్ క్రోమోజోమ్స్ మనకేంటంటే సెక్స్ క్రోమోజోమ్స్ అంటే ఆటోజోమ్స్, అల్లోజోమ్స్ అనేవి ఉన్నాయన్నా. ఫస్ట్ అసలు అల్లోజోమ్స్. సెక్స్ క్రోమోజోమ్స్, అల్లోజోమ్స్ ని మనం ఏమంటాం సెక్స్ క్రోమోజోమ్స్ అంటాం. ద క్రోమోజోమ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సెక్స్ డిటర్మినేషన్. సెక్స్ డిటర్మినేషన్ లో ఇన్వాల్వ్ అయ్యే క్రోమోజోమ్ ని ఏమంటారంటే సెక్స్ క్రోమోజోమ్స్ అంటాం. వీటినే అల్లోజోమ్స్ అని కూడా అంటారు. ఆటోజోమ్స్, దేర్ ఇస్ నో రోల్ ఇన్ ద సెక్స్ డిటర్మినేషన్. ఏ క్రోమోజోమ్ అయితే ఓకేనా సెక్స్ డిటర్మినేషన్ లో ఇన్వాల్వ్ అవ్వవో ఆ క్రోమోజోమ్స్ ఏమంటారంటే ఆటోజోమ్స్ అంటున్నాను. హెన్కింగ్ ఏం చేశాడంటే
ఫస్ట్ ఎక్స్ బాడీ అనే దాన్ని ఒకదాన్ని ఐడెంటిఫై చేశాడు నన్ను. ఓకేనా, ఒక సబ్స్టెన్స్ ని ఐడెంటిఫై చేసేసి దానికి ఏం చెప్పింది అంటే ఎక్స్ బాడీ అని పెట్టాడు ఆయన, హెన్కింగ్ అనే. దేనిలో కనుక్కున్నాడంటే ఆయన వాస్ప్స్ అనేవి ఇన్సెక్ట్స్ అన్న వీటిల్లో ఐడెంటిఫై చేశాడు. ఎప్పుడు ఐడెంటిఫై చేశాడంటే డ్యూరింగ్ స్పెర్మటోజెనిసిస్, స్పర్మ్స్ ఫామ్ అయ్యే ప్రాసెస్ లో మనకి ఎక్స్ బాడీని ఐడెంటిఫై చేసింది ఎవరంటే హెన్కింగ్. దేనిలో అంటే వాస్ప్ లో ఐడెంటిఫై చేశాడు. తర్వాత దీనికి ఎక్స్ క్రోమోజోమ్ అని నియమించుకున్నారు. తర్వాత దీనికి స్టీవెన్స్ అండ్ విల్సన్ వై క్రోమోజోమ్ ఐడెంటిఫై చేశారు. వేటిలో అంటే కనుక మీల్ వామ్ లో వై క్రోమోజోమ్ ఐడెంటిఫై చేశారు వీళ్ళు, స్టీవెన్ అండ్ విల్సన్. మీల్ వామ్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే టెనిబ్రియో మొలిటర్. క్రోమోజోమల్ సెక్స్ డిపెండ్స్ ఆన్ ద ప్రజెన్స్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ వై క్రోమోజోమ్. అంటే మనకి క్రోమోజోమ్ ని బేస్ చేసుకుని సెక్స్ డిటర్మినేషన్ చేయాలంటే కనుక వై క్రోమోజోమ్ ఉందా లేదా అనే దాని మీద డిపెండ్ అవుతుందన్న. ప్రజెన్స్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ వై క్రోమోజోమ్. మనకు దీనిలోకి వచ్చేసరికి ఏం చెప్తున్నాం అంటే వీటిలో హోమోగామెటిక్, హెట్రోగామెటిక్ ఉంటున్నాం. హోమోగామెటిక్ అంటే ఏం చెప్తున్నారంటే ఇఫ్ టూ సెక్స్ క్రోమోజోమ్స్ ఆర్ ప్రొడ్యూస్ సిమిలర్ గ్యామెట్స్, టూ క్రోమోజోమ్స్ కూడా మనకి సిమిలర్ గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేస్తే, టూ క్రోమోజోమ్స్ ఏంటంటే ఎక్స్ ఫీమేల్స్ అయితే కనుక అవి రెండు సిమిలర్ గ్యామెట్స్ ని కనుక ప్రొడ్యూస్ చేస్తే, అంటే ఫీమేల్ నుంచి వచ్చే గ్యామెట్స్ లో మనకి ఏముంటుందంటే ఎక్స్ ఉంటాయి కదా, అందుకే 2 ఎక్స్లు ఉంటున్నాయి కాబట్టి ఆ గ్యామెట్స్ సిమిలర్ గ్యామెట్స్ అంటాం వాటిని. దీన్ని హోమోగామెటిక్ అంటాం. అలా కాకుండా కొన్నిట్లో ఏమవుతుంటే హెటిరోగామెటిక్ కండిషన్ ఉంటుంది కదా. సెక్స్ క్రోమోజోమ్స్ అనేవి ఏం చేస్తున్నాయంటే డిస్సిమిలర్ గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి కదా. XO ఇది డిస్సిమిలర్ గ్యామెట్స్, XY కదా, ఇది X0 XY ఇది డిస్సిమిలర్ గ్యామెట్స్. దీన్ని ఏమంటే హెటిరోగామెటిక్ అంటాం. ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్, జెనిక్ బ్యాలెన్స్ థియరీ, హ్యాప్లోడిప్లాయిడీ మెథడ్. ఈ 3 కూడా దేనికి ఎగ్జాంపుల్స్ అని చెప్తామంటే సెక్స్ డిటర్మినేషన్ కి ఎగ్జాంపుల్స్ అని చెప్తున్నాను. నెక్స్ట్ మనకేంటంటే హెటిరోగామెటిక్ సెక్స్ డిటర్మినేషన్, హోమోగామెటిక్ సెక్స్ డిటర్మినేషన్ అనేవి ఉంటుంది. హెటిరోగామెటిక్ సెక్స్ డిటర్మినేషన్, హెటిరోగామెటిక్ పేరులోనే ఉందన్న హెటిరో 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. హెటిరోగామెటిక్ సెక్స్ డిటర్మినేషన్, దిస్ మెథడ్ ఈస్ బేస్డ్ ఆన్ ద నంబర్ అండ్ నేచర్ ఆఫ్ ది అల్లోజోమ్స్. మీద ఈ హెటిరోగామెటిక్ సెక్స్ డిటర్మినేషన్ అనేది డిపెండ్ అవుతుంది. సెక్స్ ఈజ్ డిటర్మైన్డ్ బై అల్లోజోమ్స్ వల్ల సెక్స్ డిటర్మినేట్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే జెనెటిక్ సెక్స్ డిటర్మినేషన్ ఆర్ క్రోమోజోమల్ సెక్స్ డిటర్మినేషన్ అంటారు. ఓకేనా, అది మేల్ హెటిరోగామెటీ. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మేల్ హెటిరోగామెటీ గురించి తెలుసుకుందాం అన్న. అంటే మనకేంటంటే హెటిరోగామెటిక్ సెక్స్ డిటర్మినేషన్ చెప్తున్నాం కాబట్టి దానిలో మేల్ హెటిరోగామెటిక్, ఫీమేల్ హెటిరోగామెటిక్ అనే 2 ఉంటాయి. మేల్ హెటిరోగామెటీ అంటే మేల్ 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే డిస్సిమిలర్ గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది మేల్, అందుకే హెటిరోగామెటీ అంటుంది. ఫీమేల్స్ వచ్చేసరికి సిమిలర్ గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ అనుకున్నా ఫీమేల్స్ లో X1 2 ఎక్స్లు ఉన్నాయి కాబట్టి సిమిలర్ గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. అదే హ్యూమన్స్ లో మేల్ లో అయితే XY ఉంటున్నాయి, 2 క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఈ 2 కూడా 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ని, X గ్యామెట్స్ ని, Y గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మనకు మేల్ హెటిరోగామెట్ లో 2 టైప్స్ ఉంటున్నాయి. అదేంటంటే XX X0 టైప్ ఒకటి, XX XY టైప్ ఒకటి. ఎగ్జాంపుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్సీఆర్టీలో మనకి ఏంటంటే జస్ట్ పైపైన ఇచ్చారు, వాటిని చూసుకుని సరిపోతుంది. XX X0 టైప్, దీనిలో అంటే ఈ టైప్ ఉండేది వేటిలో ఉంటుందంటే బగ్స్, గ్రాస్ హోపర్, కాక్రోచెస్ లో ఈ టైప్ ఉంటుందని చెప్తాం. అంటే XX X0 టైప్ అనేది.
అంటే XX అనేది ఏంటంటే అక్కడ ఫీమేల్, X0 అనేది ఏంటంటే మేల్. ఓకేనా? దీన్ని ఈ టైప్ని XX X0 టైప్ని మెక్లంగ్ అని ఆయన దేనిలో ఐడెంటిఫై చేశాడంటే గ్రాస్ హోపర్స్లో ఐడెంటిఫై చేశాడు. మెక్లంగ్ దేనిలో డిస్కవర్ చేశాడంటే గ్రాస్ హోపర్స్లో. దీనిలో క్యారియోటైప్ ఎలా ఉంటుందని చెప్తా ఉంటే, క్యారియోటైప్ ఏందని చెప్తామంటే AA-X0, AA అంటే ఆటోజోమ్స్ అన్నది కదా, పక్కన X0 అనేది అల్లోజోమ్స్. AA-X0 ఏది మేల్లో అయితే, ఫీమేల్లో అయితే కనుక AA-XX ఫీమేల్లో అయితే. ఇప్పుడు వీటి మధ్య క్రాసింగ్ చేసినప్పుడు, అంటే మేల్కి ఫీమేల్కి మధ్య క్రాసింగ్ జరిగినప్పుడు మనకి ఏమొస్తుంది? ఫీమేల్లో AA-XX క్యారియోటైప్ ఉంది, మేల్లో AA-X0 క్యారియోటైప్ ఉంది. వీటి నుంచి వచ్చే గ్యామిట్ వన్ టైప్ ఆఫ్ గ్యామిట్ వస్తుందన్న, హోమోగ్యామిటిక్ అని చెప్పుకున్నాం కదా. వచ్చే రెండు ఎలా ఉంటాయంటే AXఏ వస్తాయి, అందుకే వన్ టైప్ ఆఫ్ గ్యామిట్. టైప్ వచ్చేసరికి వన్ టైపే AX. దీనిలో 2 టైప్స్ ఆఫ్ గ్యామిట్స్ ఫామ్ అవుతున్నాయి, AX A0. AX స్పర్మ్, ఇక్కడ A స్పర్మ్. అంటే 2 టైప్స్ ఆఫ్ స్పర్మ్స్ అనేవి మనకి మేల్లో ఫామ్ అవుతుంది, అంటే హెటిరోగ్యామెటిక్ కండిషన్ ఇది. ఫీమేల్లో వచ్చేసరికి హోమోగ్యామెటిక్, ఒకటే ఓవా ఫామ్ అవుతుంది. వీటి మధ్య క్రాసింగ్ జరిగినప్పుడు వచ్చే జనరేషన్స్ ఎలా ఉన్నారు? వీటిలోకి వచ్చేసరికి AX ఓవా AX స్పర్మ్తో మేట్ అయినప్పుడు మనకు వచ్చేది ఏంటంటే ఫీమేల్స్ వస్తుందని చెప్తుంది. AA-XX అంటే ఫీమేల్ కదా, ఫీమేల్ వస్తుంది. ఇక్కడ AX ఏ స్పర్మ్తో ఫ్యూజ్ అయినప్పుడు మనకు వచ్చేది ఏంటంటే AA-X0 అంటే మనకు వచ్చేది ఏంటంటే మేల్. అంటే మనకి ఇక్కడ మేల్లోకి వచ్చేసరికి 50% గ్యామెట్ వన్ టైప్ ఆఫ్ స్పర్మ్స్ ఉంటాయి, 50% ఆఫ్ స్పర్మ్స్ అదర్ టైప్ ఆఫ్ గ్యామెట్ని తీసుకొని వస్తుంటాయి. ఓకేనా? అంటే మనకి ఇక్కడ సెక్స్ ఆఫ్ ది ఆఫ్ స్ప్రింగ్, అంటే వీటి యొక్క జనరేషన్స్ యొక్క సెక్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే సెక్స్ ఆఫ్ ది ఆఫ్ స్ప్రింగ్ డిటర్మైన్డ్ బై ద ఫెర్టిలైజింగ్ స్పర్మ్ యొక్క టైప్ మీద వచ్చే జనరేషన్ యొక్క సెక్స్ అనేది డిటర్మైన్ అయ్యి ఉంటుంది. అంటే ఇక్కడ 50% స్పర్మ్స్ దేంతో ఉన్నాయి అంటే AXతో ఉన్నాయి. AX కలిసినప్పుడు వచ్చేది ఏంటంటే ఫీమేల్. 50% స్పర్మ్ దేంతో ఉన్నాయి అంటే A0తో ఉన్నాయి. ఇప్పుడు ఈ స్పర్మ్ AXతో కలిసినప్పుడు వచ్చేది మేల్. అంటే ఇక్కడ మనకి సెక్స్ ఆఫ్ ది ఆఫ్ స్ప్రింగ్ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఫెర్టిలైజింగ్ స్పర్మ్. ఈ స్పర్మ్స్ లో దేంతో ఫెర్టిలైజ్ అవుతుందో దాని మీద డిపెండ్ అవుతుంది. అంటే A0తో మేటింగ్ అయింది అనుకున్నాను, ఫ్యూజ్ అయింది అనుకో, మేల్ వస్తుంది. ఓకేనా? అది టైప్ ఆఫ్ ఫెర్టిలైజింగ్ స్పర్మ్ మీద డిపెండ్ అవుతుందని చెప్తాం వీటిలో, ఎందుకంటే హెట్రోగ్యామెటిక్ కండిషన్ ఉంది కాబట్టి. ఫీమేల్లో హోమోగ్యామెటిక్ ఉంది కాబట్టి దీన్ని దీన్నే తీసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ XXXY టైప్. XXXY టైప్ ఇది ఎవరిలో ఉంటుందంటే కనుక ఎగ్జాంపుల్స్ ఏంటంటే హ్యూమన్స్, డ్రోసోఫిలాలో ఉండే టైప్ ఏదంటే XXXY టైప్. ఇక్కడ దీనిలో వీళ్ళ యొక్క క్యారియోటైప్ ఏంటంటే AA-XX, వీళ్ళ క్యారియోటైప్ ఏంటంటే AA-XY. ఇది మేల్లో. ఫీమేల్స్ ఆర్ హోమోగ్యామెటిక్, వన్ టైప్ ఆఫ్ గ్యామెట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు, AX వస్తుంది. మేల్స్ ఆర్ హెట్రోగ్యామెటిక్, AX-AY 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ వస్తుంది. ఓకేనా? మేలు ఫీమేల్ మధ్య క్రాసింగ్ జరిగినప్పుడు ఏమవుతుందంటే మేలు ఫీమేల్ మధ్య, ఇది ఫీమేల్ అన్నా ఇది మేల్, వీటి నుంచి వచ్చే గ్యామెట్ ఒకటే ఓవా వన్ టైప్ ఆఫ్ ఓవా వస్తుంది. దీనిలో 2 టైప్స్ ఆఫ్ స్పర్మ్స్ వస్తున్నాయి. AX 50% స్పర్మ్స్ AXతో ఉంటున్నాయి, 50% స్పర్మ్స్ AYతో ఉంటున్నాయి. ఇక్కడ AX కలిసినప్పుడు వచ్చేది ఫీమేల్ నార్మల్, అది AYతో ఫ్యూజ్ అయినప్పుడు మేల్ వస్తుంది, AA-XY వస్తుంది.
అంటే ఇక్కడ కూడా ఏం చెప్తాం అంటే సెక్స్ ఆఫ్ ది ఆస్ప్రింగ్ డిటర్మైన్డ్ బై ద ఫెర్టిలైజింగ్ స్పర్మ్ మీద డిపెండ్ అవుతుందని చెప్తాం. ఓకేనా, ఆస్ప్రింగ్ యొక్క సెక్స్ అనేది. నెక్స్ట్ ఫీమేల్ హెటెరోగామెటీ. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మేల్స్ సిమిలర్ గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఫీమేల్ కి వచ్చేసరికి డిస్సిమిలర్ గ్యామెట్స్ అంటే 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఫీమేల్ హెటెరోగామెటీ అనేది 2 టైప్స్ అని చెప్తున్నాం. అదేంటంటే Z0 ZZ టైప్ ఒకటి, ZW ZZ టైప్ ఒకటి. ఓకేనా, ఫీమేల్ హెటెరోగామెటీ అంటే ఫీమేల్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 2 ఫీమేల్స్ ఇది ఫీమేలే ఇది ఫీమేలే, వీళ్ళు ఏం చేస్తారంటే 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఇది 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ మేల్స్, వీళ్ళు ఓన్లీ 1 టైప్ ఆఫ్ గ్యామెట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఫస్ట్ Z0 ZZ టైప్ దేనిలో ఉంటుంది? ఎగ్జాంపుల్స్ ఏంటి దీనికి? ఎగ్జాంపుల్స్ ఏంటంటే మాత్ బటర్ఫ్లై, మాతను బటర్ఫ్లైలో ఉండేది ఏంటంటే Z0 ZZ టైప్ నాన్న. వీళ్ళ యొక్క క్యారియో టైప్ ఏంటంటే AA ఆటోజోమ్స్, AA Z0 AA ZZ. ఇక్కడ ఇది ఫీమేల్. ఓకేనా, వీళ్ళ మధ్య మేటింగ్ జరిగినప్పుడు, వీళ్ళ మధ్య క్రాసింగ్ జరిగినప్పుడు వచ్చే జనరేషన్ ఎలా ఉంటుంది, దేని మీద డిపెండ్ అవుతుంది సెక్స్ అనేది. ఇక్కడ ఫీమేల్లో మనం ఏం చెప్పుకున్నాం అంటే 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ఫామ్ అవుతుంది అని చెప్పుకున్నాం. AZ A0 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ఫామ్ అవుతుంది. ఏనే అని చెప్తాం, A0 అని చెప్తున్నాను, ఏనే అని చెప్తాం, వీటిలోకి వచ్చేసరికి ఏనే ఉంటుందని చెప్తాం అంతే. ఇక్కడికి వచ్చేసరికి మేల్లోకి వచ్చేసరికి హోమోగామెటిక్, ఎందుకంటే ZZ ఉంది, 2 ఒకటే కాబట్టి 1 టైప్ ఆఫ్ గ్యామెట్. ఓకేనా, వచ్చే 100% టోటల్ ఓవాలో టోటల్ స్పర్మ్స్ లో అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ఓన్లీ 1 టైప్ ఆఫ్ స్పర్మే ఉంటుంది, అది కూడా AZ ఉంటుంది వీటిలో. ఇప్పుడు AZ ఓవా AZ స్పర్మ్ తో ఫ్యూజ్ అయినప్పుడు మనకి AAZZ వస్తుందన్న. ఓకే, అంటే మేల్ వస్తుంది మనకి. ఇక్కడ దేంతో ఏ ఓవా AZ స్పర్మ్ తో ఫ్యూజ్ అయినప్పుడు AAZ0 వస్తుంది, ఇక్కడ అంటే ఫీమేల్ వస్తుంది. అంటే సెక్స్ ఆఫ్ ది ఆస్ప్రింగ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఫెర్టిలైజింగ్ ఓవా మీద డిపెండ్ అవుతుందన్న. ఈ ఓవా మీద అంటే ఏ టైప్ ఆఫ్ ఓవా ఫెర్టిలైజ్ అవుతుందో స్పర్మ్ తో దాని మీద డిపెండ్ అవుతుంది. ఇది మేట్ అయితే ఇది అయితే నార్మల్ గానే వస్తుంది, ఫీమేల్ వస్తుంది. కానీ ఇది ఫామ్ అయితే కనుక ఇది ఫ్యూజ్ అయితే కనుక స్పర్మ్ తో మనకి ఫీమేల్ వస్తుంది. అందుకే సెక్స్ ఆఫ్ ది అంటే Z0 ZZ టైప్ లో మనకి సెక్స్ ఆఫ్ ది ఆస్ప్రింగ్ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఫెర్టిలైజింగ్ ఓవం మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ ZZ టైప్, దీనిలోకి వస్తే ఎగ్జాంపుల్స్ ఏం చెప్తామంటే బర్డ్స్, రెప్టైల్స్, సమ్ ఫిషెస్. బర్డ్స్, రెప్టైల్స్, సమ్ ఫిషెస్ వీటిలో ఏముంటుందంటే మనకి ZW ZZ టైప్ ఉంటుందని చెప్తాం. ఇక్కడ AA ZW మనకేంటంటే వీటిలో క్యారియో టైప్ వచ్చేసరికి AA ZW AA ZZ మేల్స్ లోకి వచ్చేసరికి, ఫీమేల్స్ లోకి వచ్చేసరికి AA ZW. ఫీమేల్ నుంచి 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ఫామ్ అవుతున్నాయి. ఇవి 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ AZ AW. ఇవి 50% ఉంటాయి, ఇవి 50% ఉంటాయి. మేల్ నుంచి 1 టైప్ ఆఫ్ గ్యామెటే ఫామ్ అవుతుంది AZ. కదా, ఇక్కడ కూడా అటు ఇటు క్రాసింగ్ జరిగినప్పుడు మనకేంటంటే మేలు వస్తుంది, ఫీమేల్ వస్తుంది. ఇక్కడ కూడా మనం ఏం చెప్తామంటే సెక్స్ ఆఫ్ ది ఆఫ్ స్ప్రింగ్ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఫెర్టిలైజింగ్ ఓవం మీద డిపెండ్ అవుతుంది. ఫెర్టిలైజింగ్ ఓవం మీద డిపెండ్ అవుతుంది, దీని మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా.